నమస్కారం ఎన్‌టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు మార్క్ స్పీడ్. హీరో మోటోకార్ ప్లాంట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి. సోషల్ మీడియా అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం. హద్దులు మీరితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. తెలంగాణ పాలనలో సరికొత్త రికార్డ్. నేడు పూర్తి పేపర్లెస్ డిజిటల్ కేబినెట్ భేటీ. రెండు జట్లుగా విడిపోయిన గులాబీ దళం. గన్ పార్క్ హరీష్ రావు, తెలంగాణ భవన్లో కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ స్పీడ్ ను చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ సిటీ పారిశ్రామిక కారిడార్లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్లాంట్లోని అత్యాధునిక అసెంబ్లీ లైన్లను పరిశీలించిన సీఎం హీరో సంస్థ తాజాగా మార్కెట్లోకి తెస్తున్న విభిన్న శ్రేణి ద్విచక్ర వాహనాల మోడళ్లను క్లోజ్ గా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజుల్ స్వయంగా హాజరై తమ ప్లాంట్ విశేషాలను సీఎంకు వివరించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్లలో ఒకటిగా నిలిచిన శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ ప్లాంట్ అత్యంత కీలకమైంది. ఈ ప్లాంట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్లాంట్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. ప్లాంట్ లోపల రోబోటిక్ టెక్నాలజీతో నడుస్తున్న అసెంబ్లీ యూనిట్లను వీక్షించిన సీఎం అక్కడ తయారవుతున్న కొత్త మోడళ్ల ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ మరియు భద్రతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విజన్ వల్లే ఈ ప్లాంట్ ఏపీలో ఇంతటి భారీ స్థాయిలో విజయవంతంగా నడుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో కూడా శ్రీ సిటీ ప్లాంట్ నుంచి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయబోతున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పర్యటన ఏపీలో ఆటోమొబైల్ రంగానికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరుతున్న ట్రోలింగ్ బ్యాచ్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకరిని గౌరవించడానికి, వ్యవస్థలను ప్రశ్నించడానికి ఉండాలి కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేయడానికి కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని, రాజకీయ విధానాలను విమర్శించడం తప్పు కాదు, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో మహిళలను, నాయకులు, కుటుంబ సభ్యులను కించపరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లలోని మహిళలను, చిన్నపిల్లలను సైతం లాగుతూ చేస్తున్న అశ్లీల, అసభ్యకర పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పరిపాలనను మెరుగుపరచడానికి ఆయుధంగా మారాలి తప్ప ఒకరి పరువు తీసే మురికి కోపంగా మారకూడదని ఆయన హితో పలికారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రేటెడ్ లేదా ఆర్గనైజ్డ్ అబ్యూస్ అంటే ఒక పద్ధతి ప్రకారం గ్రూపులుగా ఏర్పడి ప్రత్యర్థులపై డిజిటల్ దాడులు చేయడం, ప్రాణభయానికి గురిచేసేలా డెత్ థ్రెట్స్ పంపడం వంటివి తీవ్రమైన క్రిమినల్ నేరాల కిందకు వస్తాయని ఆయన గుర్తు చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా రాజ్యాంగబద్ధమైన పరిమితులు ఉంటాయని, ఆ హద్దులు దాటినప్పుడు చట్టపరమైన పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరహా వ్యవస్థీకృత సోషల్ మీడియా నేరకాలపై మరియు వారి వెనుక ఉండి నడిపించే శక్తులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతోందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన వేదిక. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఐ రిపీట్, ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాశాంతి, మర్యాద, నైతిక విలువలు, పరువు నష్టం, నేరాలకు ప్రేరేపించడం వంటి అంశాల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం. తెలంగాణ ప్రభుత్వ పాలనలో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో రాష్ట్ర సచివాలయం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశాన్ని పూర్తిగా కాగిత రహిత, అంటే ఒక పేపర్ ముక్క కూడా లేకుండా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే మంత్రులందరికీ ముందే అత్యాధునిక ట్యాబ్లను పంపిణీ చేశారు. కేబినెట్ లో చర్చించబోయే ప్రతి ఫైల్, ప్రతి ప్రతిపాదన ఇకపై డిజిటల్ స్క్రీన్లపైనే కనిపించనుంది. కాలయాపనను తగ్గించి పారదర్శకతను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని ఈ సంచలన డిజిటల్ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పరిపాలన పూర్తిగా గాడిలో పెట్టేందుకు సాంకేతికతను వాడుకోవాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి నేటి కేబినెట్ భేటీని పూర్తి పేపర్లెస్ గా డిజైన్ చేయించారు. కేబినెట్ నోట్లను ప్రింట్ తీసి మంత్రులకు ఇవ్వడం వల్ల జరిగే సమాచార లీకేజీలకు చెక్ పెట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ డిజిటల్ కేబినెట్ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులపై అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు. నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా కొత్త రోడ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గ్రామీణ మౌలిక వసతుల వృద్ధి పథకం వీబీజీ రామ్జీను తెలంగాణ వ్యాప్తంగా ఎలా పకడ్బందీగా అమలు చేయాలనే దానిపై మంత్రుల బృందం కీలక చర్చలు జరపనుంది. సాంకేతికతను వాడుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ రెండు భారీ ప్రాజెక్టులపై ఇవాళ నిర్ణయాలు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో మునిపెన్నడూ చూడని అత్యంత ఉత్కంఠభరితమైన సీన్ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా నడుస్తోంది. అప్పుల లెక్కలపై కాంగ్రెస్ విసిరిన సవాల్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఊహించని మైండ్ గేమ్ ఆడుతోంది. కాంగ్రెస్ మంత్రులను గట్టిగా కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం విముఖ వ్యూహంతో రంగంలోకి దిగింది. అవును, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఒక కీలక బృందం సచివాలయం ఎదురుగా ఉన్న గన్ ఫౌండరీ అమరవీరుల స్తూపం వద్దకు ఫైళ్లతో బయలుదేరింది. మరోవైపు తెలంగాణ భవన్కు వస్తానని చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మరో బృందం అక్కడే పకడ్బందీగా వేచి చూస్తోంది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తాము అప్పుల లెక్కలపై పారిపోయే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ వేదికైనా ఒకటేనని నిరూపించడానికి బీఆర్ఎస్ రెండు జట్లుగా విడిపోయింది. అమరవీరుల సాక్షిగా తెలంగాణ సచివాలయం పక్కనే ఉన్న గన్ ఫౌండరీ స్తూపం వద్ద చర్చకు తాము సిద్ధమంటూ హరీష్ రావు తన అనుచర ప్రజాప్రతినిధులతో కలిసి దూసుకెళ్తుండటంతో గన్ పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటు తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కోసం కేటీఆర్ బృందం గడియారమ్మకు చూస్తూ ఎదురుచూస్తోంది. మంత్రి జూపల్లి తన సవాలు కట్టుబడి తెలంగాణ భవన్కు రావాలి, మిగతా కాంగ్రెస్ మంత్రులు ధైర్యం ఉంటే అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావుతో తేల్చుకోవడానికి రావాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. ఈ ఊహించిన డబుల్ స్ట్రాటజీతో అధికార కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
లేక అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో రక్షణ, ఆర్థిక భద్రత లక్ష్యంగా జపాన్ ప్రధాని సనాయే తకైచి భారతదేశంలో జరుపుతున్న 3 రోజుల పర్యటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఇదే తొలి అధికారిక భారత పర్యటన కావడం విశేషం. ఉదయాన్నే రాష్ట్రపతి భవన్ ఆవరణలో త్రివిధ దళాల నుంచి ఘనంగా గౌరవవందనం స్వీకరించిన జపాన్ ప్రధాని అనంతరం హైదరాబాద్ హౌజ్లో ప్రధాని నరేంద్ర మోడీతో దౌత్యపరమైన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనాయే తకైచి పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. పర్షియన్ గల్ఫ్ మరియు హార్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రక్షణ పరికరాలు, అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై గతంలో ఉన్న పరిమితులను సడలిస్తూ ఇరు దేశాలు కలిసి ఉమ్మడిగా రక్షణ ఆయుధాలను, డ్రోన్లకు సంబంధించిన హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ను తయారు చేసేందుకు అంగీకారానికి వచ్చాయి. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పనలో జపాన్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని ప్రధాని మోడీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ఎకానమిక్ సేఫ్టీ కోఆపరేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సంయుక్త కార్యాచరణకు సంబంధించిన కీలక ఒప్పంద పత్రాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. माधव अंतर सेना सम्मान गार्ड निरीक्षण कर हजरत अंतर सेना सम्मान गार्ड बगान सत अंतर सेना सम्मान गार्ड विकेट कॉलम में 10 चाल से मत से गुजरेगा थल सेना अगत अंतर सेना सम्मान गार्ड ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య రంగం ఎంతటి దారుణమైన స్థితి చేరుకుందో అద్దం పట్టేలా అనంతపురం జిల్లాలో ఒక గుండె తడిలేని ఘటన వెలుగు చూస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుందని ఆశపడి వచ్చే పేదవాడిని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అడుగడుగునా నిలువుదోపిడీ చేస్తున్న వైనం బయటపడింది. అనంతపురం జీజీహెచ్ ఆసుపత్రికి కిడ్నీ వ్యాధితో అత్యవసర చికిత్స కోసం వచ్చిన ఒక పేద రోగికి కనీసం కూర్చోవడానికి వీల్చైర్ ఇవ్వడానికి కూడా అక్కడ సిబ్బంది మనసు రాలేదు. ఉచితంగా ఇవ్వాల్సిన వీల్చైర్ కావాలంటే మీ మొబైల్ ఫోన్ ఇక్కడ తాకట్టు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఉమ్మడి జిల్లాలోని ఈ ఘోరం జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిత్యం వందలాది మంది పేద రోగులు రాయలసీమ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనీస వస్తువుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. కిడ్నీ సమస్యతో నడవలేని స్థితిలో ఉన్న రోగిని లోపలికి తీసుకెళ్లడానికి స్ట్రెచ్చర్ గానీ వీల్చైర్ గానీ సిబ్బంది సకాలంలో సమకూర్చలేదు. పైగా తమ వద్దన్న ఫోన్ ఇస్తేనే కుర్చీ ఇస్తామని సిబ్బంది మొండికేయడంతో వేరే దారి లేక బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సామాన్యులు తమ బాధలను సోషల్ మీడియాలోనూ మీడియా ముందు చెప్తే తక్షణమే వారిపై కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపే మంత్రులు
మరి తమ సొంత జిల్లాలోని తమ శాఖ పరిధిలోని జరుగుతున్న ఇటువంటి అక్రమాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. వందల కోట్ల ప్రజాధనంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించిన లోపల ఉండే సిబ్బందికి కనీసం మానవత్వం లేకపోవడం వల్లే ప్రజలు ప్రభుత్వ సేవలను నమ్ముకోవడానికి భయపడుతున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఈ దారుణమైన ఘటనపై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారండి. పేషెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యూహం మరియు బడ్జెట్ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. అమరావతి రాజధాని ప్రాజెక్టు వెనుక భారీగా ల్యాండ్ పూలింగ్ స్కామ్స్ మరియు ప్రజాధనం దోపిడీ జరుగుతోందంటూ వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు సంధించింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రతిపాదన మావిగన్ కాన్సెప్ట్కే తమ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడిందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతిలో అసలు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని, కేవలం మౌలిక వస్తువుల కోసమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం ఏ రకమైన పరిపాలనని ఆమె నిలదీశారు. అక్కడ రాజధాని పేరిట భూములు ఇవ్వడానికి స్థానిక రైతులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన 110 కిలోమీటర్ల సరికొత్త మావిగన్ కారిడార్లో ఇప్పటికే మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, ఇది అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. మావిగన్కు అన్ని రకాల రవాణా, పారిశ్రామిక అనుకూలతలు ఉన్నాయని, ఈ చౌకైన శాస్త్రీయమైన అభివృద్ధి నమూనాను తాము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని వెల్లడించారు. కూటమి నేతలు ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా తమ తప్పుడు ఆలోచనను మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. అమరావతి ప్రాజెక్టు పోటీగా వైఎస్ఆర్సీపీ తెరపైకి మావిగన్ సరికొత్త నినాదం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచేలా కనిపిస్తోంది. అనేది చాలా మంచి ప్రతిపాదన. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఈ ప్రాంతంలో రాజధాని గనుక కడితే తక్కువ ఖర్చుతో బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ మూడు పెద్ద నగరాలని కలిపితే తీసుకుంటే ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ విజయవాడలో ఉంది, సీ కనెక్టివిటీ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, విశాలమైన రోడ్స్ ఉన్నాయి. అలాగే తీసుకుంటే రైల్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్స్ ప్రతి దగ్గర కూడా ఆగే పరిస్థితి. దాంతో ప్రజలందరూ కూడా మావిగన్ ప్రతిపాదనని యాక్సెప్ట్ చేశారు. ప్రజల్లో చర్చ జరిగింది. ఎందుకంటే అమరావతి నిర్మాణం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన అవినీతి చేయడానికి పూనుకున్నారు. ఎందుకంటే 1,00,000 ఎకరాలకి ఎకరాలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి అంటే 2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే చెప్తూ ఉంది. అంటే 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు అంటే వాటరు, డ్రైనేజు, రోడ్స్ ఇలాంటివి, ఎలక్ట్రిసిటీ ఇలాంటి మౌలిక సదుపాయాలకే అంత ఖర్చు అయితే రేపొద్దున నిర్మాణాలకి ఇంకెంత ఖర్చు అవుతుంది? అంత భారం ఎవరి మీద పడుతుంది? రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద ఈ అప్పులు తీర్చే పని పడుతుంది. కానీ అందులో 10% ఖర్చుతోనే ఇక్కడ ఈ మావిగన్ ద్వారా ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుందని జగనన్న ప్రతిపాదన చేయడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని కూడా ప్రజలు గ్రహించడం జరిగింది. దాంతో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రకరకాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు మాత్రం మావిగన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నిజమే కదా, జగన్ గారి ఈ ప్రతిపాదన చాలా మంచిది. ఈరోజు తీసుకుంటే అమరావతిలో నిర్మాణాల్లో తీసుకుంటే
సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కోసం 4 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల భద్రత పౌర హక్కుల ఉల్లంఘనపై మరో వివాదం ముదిరింది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ ని ఏపీకి చెందిన బొబ్బిలి పోలీసులు అదుపులో తీసుకుని గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు కోర్టు ముందు ప్రవేశపెట్టకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం 24 గంటల్లో జర్నలిస్టులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉండగా పోలీసులు కాలయాపన చేయడంపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో కేవీఆర్కి మద్దతుగా ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న వెంకటప్పలనాయుడిని సైతం పోలీసులు లోపలికి అనుమతించలేదు. కనీసం కేవీఆర్ను చూపించకపోవడంతో స్టేషన్ వేదికగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు వ్యవహారం ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాజకీయంగా కూడా వేడి పుట్టిస్తోంది. కేవీఆర్ ఆరోగ్యం యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బొబ్బిలి పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్న వెంకటప్పలనాయుడికి పోలీసుల తీరు షాక్ ఇచ్చింది. ఒక మాజీ ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా కేవీఆర్ను నేరుగా కలవడానికి వీల్లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. చివరికి మాజీ ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగి కేవలం ఇంటర్కామ్ ఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఫోన్ లైన్లో కేవీఆర్తో మాట్లాడిన సంభంగి ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఎలాంటి తప్పు చేయని కేవీఆర్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారని, తక్షణమే ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు. ఈ ఘటనతో బొబ్బిలి ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కేవీఆర్ అనేటువంటి ఒక రిపోర్టర్ పైన ఫాల్స్ కేసు పెట్టి బార్డింగ్ పోలీస్ స్టేషన్లో ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని పోలీసు వారు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆయన టార్చర్ పెట్టే పరిస్థితి చేశారు. గతంలో ఒకసారి కర్నూలు వెళ్లి అక్కడ టార్చర్ పెట్టారు అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి ఎక్కడెక్కడికో తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బొబ్బిలి తీసుకొచ్చారు. బొబ్బిలి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద నేను కానీ మా లా అడ్వకేట్స్ కానీ మా నాయకులు కానీ స్టేషన్కి వచ్చాం. రూరల్ స్టేషన్లో సీఏ గారు లేదంటే అర్బన్ స్టేషన్లో ఉన్నారంటే అర్బన్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అర్బన్ సిఐ గారు చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అది అతనిదే ఓన్ ప్రాపర్టీ లాగా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన బిహేవియర్ అయితే అనిపించలేదు. అది కరెక్ట్ కాదని ఆయనకే చెప్పడం జరిగింది. ఆ తదుపరి రూరల్ సిఐ గారు నా ఛాంబర్కి వచ్చేది, మీకు ఏం తెలుసుకున్నట్టు కాదు చెప్పండి అంటే, ఏం లేదు ఇలాగా మెన్ తీసుకొచ్చారు కేవీఆర్ అనేటువంటి వ్యక్తిని అని తెలిసింది. అసలు ఏంటిది అతని పరిస్థితి, అతనికి హైదరాబాద్ శివార్లలోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఈ రోజు ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమకారులకు నివాస స్థలాలు ఇవ్వాలంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన భూ పోరాట సభను అణిచివేయడానికి పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. ఉప్పల్ భగాయత్తులో భారీ ఎత్తున సభ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో చట్టవిరుద్ధంగా ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకునే కుట్ర ఉందంటూ పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటుండటంతో ఒక్కసారిగా హైదరాబాద్ సరిహద్దులు ఉలిక్కిపడ్డాయి. పోలీసుల ఆంక్షల నడుమ నిర్వాహకులు వేదికను చెంగిచెర్ల బొల్లిగూడెం ఇండస్ట్రియల్ ఏరియాకు మార్చగా అక్కడ కూడా పోలీసులు బీభత్సం సృష్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక స్థానంగా ఉన్న ఉప్పల్ వేదికగా తమ హక్కులను తేల్చుకుంటామంటూ టీఆర్ఎస్ పార్టీ ఈ భూపోరాటానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సభకు ముందస్తు అనుమతులు లేవని చెప్తూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఉప్పల్ భగాయత్ మైదానాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిన నిర్వాహకులు చెంగిచెర్ల బొల్లిగూడెం పారిశ్రామిక ప్రాంతంలో సభ జరపడానికి టెంట్లు వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని సభ కోసం వేసిన టెంట్లను బలవంతంగా పీకేయడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే ఇలా పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కల్వకుంట్ల కవిత ఏ క్షణమైనా ఉప్పల్ సరిహద్దుల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండడంతో నగర తూర్పు మండలాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని షూటింగ్ సెట్స్ లో ప్రమాదానికి గురై గాయపడినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. చేతికి దట్టమైన కట్టుతో ఉన్న విజువల్స్ ను పోస్ట్ చేసిన నాని దానికి పెట్టిన క్యాప్షన్ మరియు ఎమోజీలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. నాని తన తాజా పోస్టులో గాయం ఎలా అయింది, ఎక్కడైంది అనే విషయాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఫోటోలో ఆయన కుడి చేతి మణికట్టు భాగానికి మెడికల్ బ్యాండేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు గాయపడ్డాను కాబట్టి మరింత ప్రమాదకారిగా మారాను అనే పవర్ఫుల్ హిందీ డైలాగ్తో పాటు కెమెరా ఎమోజీని ఉంచడంలో ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ లేదా కీ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ ఫోటో చూసిన అభిమానులు టేక్ కేర్ అన్న, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నాని కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్యారడైజ్ రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ గాయం కారణంగా సినిమా షూటింగ్ కు లేదా ప్రమోషన్లకు ఏమైనా బ్రేక్ పడుతుందా అనే ఆందోళన కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బంగారం, వెండి కొనాలనుకునే సామాన్యులకు బులియన్ మార్కెట్ గట్టి షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఒరట కలిగిస్తూ వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా ఊహించని రేంజ్లో రాకెట్ల దూసుకెళ్లాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సరికొత్త సరిహద్దులను దాటుకుంటూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,770 మేర పెరిగి ఏకంగా 1,44,000 మార్కును దాటేసింది. అటు వెండి కూడా కిలోకు 5,000 పెరిగి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల మార్పులు మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ఈ భారీ పెరుగుదల నమోదైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్ తాజా లెక్కల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ₹3,770 ఎగిసి 1,44,550 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర కూడా తులంపై ₹3,450 పెరిగి 1,32,500 మార్కును తాకింది. ఇక వెండి విషయానికి వస్తే ఒక్కరోజు 5,000 ఎగబాకి కిలో వెండి ధర ఏకంగా 2,50,000 మార్కు వద్ద రికార్డుగా ట్రేడింగ్ అవుతోంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగవంతం కావడంతో పాటు ఏపీ తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రేపు బంగాళాఖాతంలో సరికొత్త అల్పపీడనం ఏర్పడబోతోందంటూ వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురనున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కేంద్రీకృతమయ్యే ఈ అల్పపీడనం ఏ వైపు పయనించబోతోంది? ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఇవాళ ఏ జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది? ప్రస్తుత వాతావరణ నివేదికల ప్రకారం ఈ అల్పపీడన వ్యవస్థ ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఆపై క్రమంగా ల్యాండ్ ఫాల్ అయి రాజస్థాన్ వైపు పయనించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో జూలై 4వ తేదీ నుంచి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. అలాగే జూలై 5 నుంచి రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టమవుతోంది. మరోవైపు విపత్తు నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల ప్రకారం అల్పపీడనానికి ముందే ఇవాళే ఉత్తర ఆంధ్రాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి పరిధిలోని పోలవరం ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన నిబంధనలు జారీ చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.